సార్ మేము జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న వాళ్ళము ఎంపీ ఉన్నారు, అందరూ వస్తాము. ఏంటి మీరేంటి ఆపేదానికి? అంటే వాళ్ళు సవాల్ చేసిన ఒకటే ఉండడా మొత్తం మందిని పెట్టుకొని ఉంటాడు. వీళ్ళని పెట్టుకొని సవాల్ ఇసిన ఒక్కడే ఉండడా? ఒక్కడే ఉంటే అందరిని పంపించేది. మేము నలుగురు మొన్న 13వ తారీఖున కైలాసపట్నం పాయకరపేట నియోజకవర్గం కోటూరెడ్ల మండలం కైలాసపట్నం గ్రామంలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు మనందరం కూడా చూసాము. అది చాలా దురదృష్టకర సంఘటన, ఎవరు ఊహించిన సంఘటన. ఆ రోజు ఆ సంఘటన జరిగిన రోజున సుమారుగా 8 మంది ఆ రోజు ప్రాణాలు కోల్పోవటం, అదేవిధంగా ఇంకో 8 మంది హాస్పిటల్ పాలవటం కూడా మనందరినీ కూడా కలిసివేసింది. ఇలా ఇన్సిడెంట్ జరిగిందని తెలియగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా గౌరవ నారా లోకేష్ గారు అందరూ కూడా మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇమీడియట్గా స్పాట్కి వెళ్ళి ఆ సహాయక కార్యక్రమంలో పాల్గొనమని మాకు ఆదేశాలు జారీ చేయడం అయింది. దానిలో భాగంగానే ఈరోజు అక్కడికి మేమందరం కూడా, నేను, ఎస్పీ గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, జేసీ గారు, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వచ్చి అక్కడ ఇమీడియట్గా క్షతగాతుల్ని వైజాగ్ అయితే వైజాగ్కి, నర్సీపట్నం అయితే నర్సీపట్నానికి పంపించుకొని చనిపోయిన వాళ్ళ కుటుంబాలన్నిటికీ కూడా పోస్ట్ మార్టాలు నిర్వహించిన తర్వాత ఆ బాడీస్ని కూడా అప్పచెప్పి వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ పరంగా సహాయం అందించి చేయడానికి చనిపోయిన వారి ప్రతి కుటుంబానికి కూడా 15 లక్షల రూపాయలు ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేసిన దాంట్లో భాగంగానే ఈరోజు మేము అందరం కూడా వచ్చి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి గౌరవంగా ఆ 15 లక్షల రూపాయల చెక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఎవరైతే క్షతగాతులు ఉన్నారో, ఎవరైతే హాస్పిటలైజ్డ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1 లక్ష రూపాయలు చెక్ కూడా వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. మేడం అందరికీ ఇచ్చారా మేడం? ఏంటండి, మొత్తం 8 ఫ్యామిలీస్ అండి. ఎవరైతే కైలాసపట్నంలో 3 ఉన్నారు, చౌడవాడ, రాజపేటలో ఉన్నారండి. ఒకళ్ళు భీమినిపట్నం, ఒకళ్ళు సామర్లకోటలో ఉన్నారమ్మా. 2 సామర్లకోట. మొత్తం 8 అందరికీ.